ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ రంజాన్ ముబారక్. ఈ రోజు మన టాపిక్ ఏమిటంటే పొరపాటున ఉపవాసం పోతే ఏం చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు పొరపాటున తిన్నా తాగినా ఆ ఉపవాసం చెల్లుబాటు అవుతుంది. ఉపవాసం పాడు కాదు. సహీ బుఖారీ, సహీ ముస్లిం హదీస్ల ప్రకారం ఎవరు ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తింటే లేదా తాగితే అతను తన ఉపవాసాన్ని పూర్తి చెయ్యాలి. అల్లా అతనికి తినిపించాడు, తాగించాడు. సుబ్హానల్లా. కానీ గుర్తు వస్తే వెంటనే ఆపాలి. తినడం, తాగడం వెంటనే ఉపవాసం కొనసాగించాలి. కుఫారా లేదా హజా అవసరం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా తింటే లేదా తాగితే ఆ ఉపవాసం పాడవుతుంది. ఆ రోజు హజా అవుతుంది. ఉద్దేశపూర్వకంగా దాంపత్యం సంబంధం కొనసాగితే అది కూడా హజా అవుతుంది, కుఫారా అవుతుంది. 60 ఉపవాసాలు నిరంతరంగా పెట్టాలి లేదా 60 పేదవారికి భోజనం తినిపించాలి. అయితే దీర్ఘకాలిక వ్యాధి ఉన్నప్పుడు ఏం చేయాలి? దివ్య ఖురాన్లో సూరా బఖ్రా ఆయత్ నెంబర్ 184లో ఉంది. ఉపవాసం చేయలేని వారు ప్రతిరోజు ఒక పేదవారికి భోజనం పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ మితిమీరిపోవడం, కిడ్నీ సమస్యలు, గుండె వ్యాధులు, క్యాన్సర్, వృద్ధాప్యం వల్ల ఉపవాసం చేయలేకపోవడం. డాక్టర్ చెప్పిన ప్రకారం ఉపవాసం చేయడం ప్రమాదకరం అయితే వదిలిపెట్టాలి. వీరు ఫిదియా ఇవ్వాలి. ఫిదియా అంటే పేదవారిని ఎంచుకొని వారికి భోజనం పెట్టాలి. ఖజా ఉపవాసాలు పెట్టనవసరం లేదు. ఫిదియా అంటే ఏమిటి? ఒక పేదవానికి 2 పూటల భోజనం లేదా దాని అవసరమైన ధాన్యం లేదా ధనము. ధాన్యం అయితే సుమారు 1.5 కిలోల గోధుమలు లేదా బియ్యము. లేదా మనకు దగ్గరలో ఉన్న మస్జిద్ వారితో తెలుసుకొని ఇవ్వాలి ఖచ్చితంగా. ఇంకా హైద్ సమయంలో ఉపవాసం చేయవచ్చా? హైద్ సమయంలో ఉపవాసం చేయడం సరి అయిన పద్ధతి కాదు. హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా చెబుతున్నారు, మాకు నెలసరి వచ్చినప్పుడు ఉపవాసాల హజా చేయమని ఆజ్ఞ ఇచ్చారు, కానీ నమాజ్ హజా చేయమని చెప్పలేదు. కానీ ఈ ఉపవాసాలు 7 పోతాయా లేదా 9 పోతాయా మనము రంజాన్ తర్వాత పెట్టాలి. ఇవి ఫర్జ్ హజా అవుతాయి కానీ నఫిల్ కాదు. మరి నఫిల్ ఉపవాసాలు ఏవి అంటే చాలా మంది సోమవారం, గురువారం ఉపవాసం పెడుతూ ఉంటారు. వీటిని నఫిల్ ఉపవాసాలు అంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సోమవారం, గురువారం మరియు నెలలో 13, 14, 15 ఉపవాసాలు ఉండేవారు. వీటిని నఫిల్ ఉపవాసాలు అంటారు. ఈ రంజాన్ మాసంలోని ప్రతి నిమిషం చాలా విలువైనది. హైద్ సమయంలో కూడా జికిర్ దువాలు చేసుకోవచ్చు ఇన్షా అల్లా. వచ్చే సంవత్సరం రంజాన్ వరకు ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు. కాబట్టి ఇన్షా అల్లా ఈ రంజాన్ ప్రతి ఒక్క నిమిషం పవిత్రంగా ఉపయోగించుకొని లాభాలు పొందుతాం.